Hello beautiful people, welcome back to my channel Create with Shweta. In this video, I am going to share some tips on how to choose your makeup products based on your skin type. Right from foundation to setting powders, I'll be covering up all the essentials required for the makeup look flawless and to set all day long. మోస్ట్లీ మనం మేకప్ ప్రొడక్ట్స్ పర్చేస్ చేసేటప్పుడు ఎక్కువగా ప్రొడక్ట్ రివ్యూస్ ఆర్ ప్రొడక్ట్ రేటింగ్స్ బేస్ చేసుకొని మనం ప్రొడక్ట్ అనేది పర్చేస్ చేస్తూ ఉంటాము. బట్ అది ఒకవేళ మన స్కిన్కి సెట్ అవ్వకపోతే మనం యూస్ చేయలేము అండ్ వి రియలీ ఫీల్ అప్సెట్. అండ్ ఇఫ్ యూ సీ రైట్ నౌ ద మేకప్ ప్రొడక్ట్స్ ఆర్ హైలీ కాస్ట్. సో మనం ప్రొడక్ట్స్ పర్చేస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన స్కిన్ టైప్కి ఏ టైప్ ఆఫ్ ప్రొడక్ట్ అనేది సెట్ అవుతుందో ఆ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ మాత్రమే మనం పర్చేస్ చేసుకుంటే మంచిది. సో అలా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో అయితే నేను మీకు చెప్తాను. ఎటువంటి స్కిన్ టైప్స్కి ఎటువంటి ప్రొడక్ట్స్ మనం పర్చేస్ చేయాలి, ఎన్ని టైప్స్ ఆఫ్ స్కిన్ టైప్స్ ఉంటాయి, అండ్ స్కిన్ టైప్స్ మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, అన్ని సీజన్స్లో మనకి స్కిన్ టైప్స్ అనేవి ఒకేలా ఉంటాయా, ఇలాంటివన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను. Understanding our skin types is really super important in makeup. So let's see how many types of skin types we have. The first skin type is dry skin. The next one is oily skin. The third one is a combination skin, and the fourth one is a normal skin. There are four types of skins we have: oily, dry, combination and normal. మనకి ఇంకొక స్కిన్ టైప్ కూడా జనరల్లీ చెప్తారు సెన్సిటివ్ స్కిన్ టైప్ అని. కానీ నేను చెప్తాను సెన్సిటివ్ స్కిన్ అనేది స్కిన్ టైప్ కాదు, ఇట్స్ అ స్కిన్ ఇష్యూ. జనరల్గా యాక్నీ పోర్స్ ఉన్నా కూడా, నెక్స్ట్ ఇంకా పోర్ స్కిన్ ఓపెన్ పోర్స్ ఉన్నా కూడా మనకి వాళ్ళని సెన్సిటివ్ స్కిన్ కింద కన్సిడర్ చేస్తారు. బట్ అది స్కిన్ టైప్ కాదు, అది స్కిన్ ఇష్యూ. వాళ్ళల్లో కూడా ఆయిలీ స్కిన్ ఉంటుంది, డ్రై స్కిన్ కూడా ఉంటుంది. సో మనకి ఓన్లీ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిన్ టైప్స్ మాత్రమే ఉంటాయి. ప్రెజెంట్ అందరూ చేసిన ఒక మిస్టేక్ అయితే నేను మీకు ఇప్పుడు చెప్తాను. స్కిన్ టైప్ అనేది మనకి అందరూ రైట్ అవే ఫేస్ వాష్ చేసిన తర్వాత వెంటనే వాళ్ళది డ్రై స్కిన్ అనే ఒక ఐడెంటిఫై చేసేస్తున్నారు. బికాస్ మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఎవరి స్కిన్ అయినా కూడా డ్రైగానే ఉంటుంది. వెదర్ ఇట్స్ ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, కాంబినేషన్ స్కిన్, నార్మల్ స్కిన్, ఎవరి స్కిన్ అయినా కూడా అది డ్రైగానే ఉంటుంది. సో అలా మనం కన్క్లూజన్ ఇవ్వకూడదు. ఎందుకంటే మీరు ఇప్పుడు చూస్తే అది స్కిన్ ఒక డే అంతా వర్క్ చేసిన తర్వాత మీరు ఈవినింగ్ చూస్తే మీ స్కిన్ అనేది ఆయిలీగా ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, మీది డ్రై స్కిన్నా, ఆయిలీ స్కిన్నా, లేదంటే కాంబినేషన్ స్కిన్నా? ఇలా మీలో మీకే ఐ థింక్ చాలా కన్ఫ్యూజన్స్ ఉంటున్నాయి. సో గోయింగ్ ఫర్దర్, ఫస్ట్లీ లెట్ us అండర్స్టాండ్ మనం ఏ టైంలో మనం స్కిన్ టైప్ అనేది అనలైజ్ చేయాలి అనేది తెలుసుకుందాం. మేకప్ తర్వాత చేయాలా, మేకప్ వేసుకునే ముందు చేయాలా, ఫేస్ వాష్ చేసుకున్న తర్వాతే ఇమీడియట్గా చేయాలా, ఇలా ఏ టైంలో చేస్తే మనకి కరెక్ట్ రిజల్ట్ ఉంటుందో నేను మీకు ఇప్పుడు చెప్తాను. మెథడ్ 1, ఫస్ట్లీ మనం ఈ టెస్ట్ పర్ఫామ్ చేసినప్పుడు అస్సలు బయటకు వెళ్ళొద్దు. ఇంట్లో ఉండేటప్పుడే ఒక 1 అవర్ 2 అవర్స్ ఇంట్లో మీరు ఎప్పుడైతే ఉంటారో ఆ టైంలోనే ఈ టెస్ట్ అనేది పర్ఫామ్ చేయండి. నార్మల్గా ఫేస్ క్లెన్జర్ తీసుకోండి, ఫేస్ వాషెస్ అనేది అస్సలు యూజ్ చేయొద్దు. ఒకవేళ మీరు ఎప్పుడైనా లైక్ ఫోమ్ బేస్డ్ ఫేస్ వాషెస్ మీరు ఒకవేళ యూస్ చేస్తున్నారంటే రైట్ అవే మీరు మానేయండి. ఎందుకంటే ఫోమ్ బేస్డ్ ఫేస్ వాషెస్ ఆర్ ఎల్ సోప్స్, బాడీ సోప్స్, ఇవన్నీ కూడా మన బాడీని ఇంకా ఎక్స్ట్రీమ్ డ్రై చేసేస్తుంది, మన మాయిశ్చర్ కంటెంట్ అనేది తగ్గించేస్తుంది బాడీ నుంచి. సో డోంట్ యూస్ ఫోమ్ బేస్డ్ ఫేస్ వాషెస్ ఆర్ ఎల్స్ బాడీ సోప్స్. రైట్ అవే స్విచ్ ఇంటూ క్లెన్జర్స్ ఆర్ ఎల్స్ బాడీ క్లెన్జర్స్ ఆర్ ఎల్స్ ఫేస్ క్లెన్జర్స్, ఇవి ఉంటాయి. ఇవి మీరు యూస్ చేస్తే మనకి బాడీ కూడా ఒక మాయిశ్చర్ కంటెంట్లో ఉంటుంది. సో మీరు ఎప్పుడూ కూడా క్లెన్జర్స్ని యూజ్ చేయడానికి ప్రిఫర్ చేయండి. మీరు ముందుగా ఏదైనా ఒక మైల్డ్ క్లెన్జర్ ఆర్ ఒక జెంటల్ క్లెన్జర్ ఏదైనా పర్లేదు, ఫోమ్ బేస్ కాదు, నార్మల్ క్లెన్జర్ తీసుకొని
సెటాఫిల్, ఐ కెన్ ప్రిఫర్ యూ సెటాఫిల్ విచ్ కమ్స్ ఇన్ అ వెరీ లో బడ్జెట్. అది తీసుకొని మీరు జస్ట్ క్లెన్స్ చేసుకోండి ఫేస్ 1 or 2 times. క్లెన్స్ చేసుకున్న తర్వాత మీరు ఒక 1 hour ఫేస్ మీద ఏది అప్లై చేయొద్దు. మీరు స్కిన్ కేర్ ఏదైతే తీసుకుంటున్నారో అలాంటిది ఏది కూడా మీరు అప్లై చేయొద్దు. జస్ట్ లీవ్ ఇట్ లైక్ దట్. వన్స్ మీరు క్లెన్స్ చేసుకున్న తర్వాత మీ ఫేస్ అట్లా వదిలేయండి. అండ్ ఇంట్లో డైలీ రొటీన్ చిన్న చిన్న వర్క్స్ అనేది మీరు చేసుకోండి నార్మల్గానే. ఒక్క 1 hour అయిన తర్వాత అయితే ఇప్పుడు మీరు మిర్రర్ దగ్గరకు వచ్చేయండి. మిర్రర్ దగ్గరకు వచ్చి మీరు ఇప్పుడు మీ స్కిన్ అనలైజ్ చేయడం స్టార్ట్ చేయండి. మీకు 1 hour వర్క్ చేసిన తర్వాత మీకు విపరీతమైన స్వెట్ అనేది, బాగా స్వెట్ వస్తుంది బాడీ నుంచి, ఫేస్ నుంచి. అంటే మీ స్కిన్ టైప్ అనేది ఆయిలీ స్కిన్. మీకు చీక్స్లో, ఫోర్ హెడ్లో, చిన్లో ఎక్కడ చూసినా కూడా మీకు హెవీ ఆయిల్ అనేది సెగ్రేట్ అవుతుంది అంటే దెన్ యువర్ స్కిన్ టైప్ ఈజ్ ఎ ఆయిలీ స్కిన్ టైప్. డ్రై స్కిన్ వాళ్ళకి మీరు ఎంత వర్క్ చేసినా కూడా మీకు ఆ స్వెట్ ఫీలింగ్ ఉంటుందే కానీ మీకు ఆయిల్ అనేది సెగ్రేట్ అవ్వదు. మీకు స్కిన్ అనేది ఎప్పుడు కూడా డ్రైగానే ఉంటుంది. అండ్ చెప్పాలంటే అండర్ ఐస్ కింద, నోస్ కార్నర్స్లో, మౌత్ ఎడ్జెస్లో, ఈ ఏరియాస్లో మీకు ఎక్స్ట్రీమ్ డ్రైగా ఉంటుంది. అండ్ ఇంకా ఫ్లేక్స్ కూడా వస్తుంది. మీకు స్కిన్ చాలా టైట్గా ఉన్నట్టు అనిపిస్తుంది 1 hour తర్వాత కూడా. ఒకవేళ మీకు ఇలా ఏమైనా అబ్జర్వ్ చేస్తే దెన్ యువర్ స్కిన్ టైప్ ఈజ్ అ డ్రై స్కిన్. కమింగ్ టు అ కాంబినేషన్ స్కిన్. కాంబినేషన్ స్కిన్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ బోత్ డ్రై అండ్ ఆయిలీ. ఎప్పుడైతే చీక్స్లో ఏమో డ్రైగా ఉంటుంది, టీ జోన్లో ఏమో మీకు ఆయిలీగా ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ అబ్జర్వేషన్ ఉంటే దెన్ యువర్ స్కిన్ ఈజ్ అ కాంబినేషన్ స్కిన్. నార్మల్ స్కిన్కి అయితే మీకు ఎంత వర్క్ చేసినా కూడా మీకు డ్రైగా కూడా ఉండదు, అట్లనే ఆయిలీగా కూడా ఉండదు. ఈ స్కిన్ టైప్ ఉండేవాళ్ళు రియల్లీ చాలా లక్కీ. ఎందుకంటే వాళ్ళకి ఈ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అయినా కూడా బాగా సెట్ అవుతాయి. ఈవెన్ నా స్కిన్ కూడా నార్మల్ స్కిన్, నాకు స్వెట్ రాదు, నెక్స్ట్ ఆయిల్ కూడా ప్రొడ్యూస్ అవ్వదు. నాకు ఏ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అయినా కూడా చాలా ఈజీగా సెట్ అయిపోతాయి. అండ్ వీళ్ళకి మేకప్ కూడా చాలా ఒక మంచి లుక్ వస్తుంది. సో దోస్ స్కిన్స్ ఆర్ రియలీ వెరీ వెరీ లక్కీ స్కిన్స్. నేను నా స్కిన్ అనే కాదు, ఎవరికున్నా కూడా ఈ నార్మల్ స్కిన్, దే ఆర్ రియలీ వెరీ లక్కీ. ఈ టైప్ ఆఫ్ మెథడ్లో మీరు మీ స్కిన్ టైప్స్ అనేవి అనలైజ్ చేయొచ్చు. ఇంకొక మెథడ్, సేమ్ అలానే మీరు ఫేస్ అనేది క్లెన్స్ చేసుకోండి 1 or 2 times. చేసుకున్న తర్వాత 1 hour సేమ్ రొటీన్ యాక్టివిటీస్ అన్నీ చేసేయండి. దాని తర్వాత మీరు ఒక టిష్యూ పేపర్ తీసుకోండి. ఇప్పుడు టిష్యూ పేపర్ తీసుకొని ఇప్పుడు మీ చీక్స్ మీద, ఫేస్ ఓవరాల్ ఫేస్ మీద చిన్న చిన్న పీసెస్ అన్నీ కట్ చేసి కొంచెం ఒక స్క్వేర్లో అట్లా కట్ చేసుకొని స్టిక్ చేసుకోండి. స్టిక్ చేసుకుంటే ఒకవేళ కానీ మీకు టిష్యూ మొత్తం అంతా ఫేస్లో స్టిక్ అవుతుంది అంటే యువర్ స్కిన్ టైప్ ఈజ్ అ ఆయిలీ స్కిన్ టైప్. ఒకవేళ మీకు టిష్యూ ఎక్కడ కూడా మీరు ఇట్లా పెడుతున్నా కూడా మీకు చిన్నది కూడా అంటుకోకుండా ఫేస్ మీద ఇలా వెంటనే బయటకు వచ్చేస్తుందంటే ఇట్స్ అ డ్రై స్కిన్. వెరీ సింపుల్. కాంబినేషన్ స్కిన్లో మీకు ఈ టీ జోన్ ఏరియాస్లో మాత్రమే మీకు టిష్యూ అనేది స్టిక్ అవుతుంది. చీక్స్ ఏరియాలో మీ టిష్యూ అనేది స్టిక్ అవ్వదు. ఒకవేళ అలా మీకు ఉంటే దెన్ యువర్ స్కిన్ ఈజ్ అ కాంబినేషన్ స్కిన్. ఇలా మీరు ఈ 2 మెథడ్స్ యూస్ చేసి మీరు మీ స్కిన్ టైప్ అనేది అనలైజ్ చేయొచ్చు, ఐడెంటిఫై చేయొచ్చు. ఇలా చేసుకుంటేనే మనం రైట్ ప్రొడక్ట్స్ అనేవి మన స్కిన్ టైప్ బేస్ చేసుకొని మనం పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే అన్ని సీజన్స్లో మన స్కిన్ టైప్ ఒకేలా ఉంటుందా? అదైతే అస్సలు కాదు. ఎందుకంటే నార్మల్గా మనం కంపేర్ చేసుకుంటే సమ్మర్ సీజన్తో వింటర్ సీజన్లో మన స్కిన్ టైప్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. డ్రై స్కిన్ అయితే ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ అయిపోతుంది. కాంబినేషన్ స్కిన్ వాళ్ళు కూడా డ్రై స్కిన్లోకి వచ్చేస్తారు. ఈవెన్ ద నార్మల్ స్కిన్ ఆల్సో విల్ ఫాల్ ఇన్ టు అ డ్రై స్కిన్ కేటగిరీ. అండ్ కమింగ్ టు అన్ ఆయిలీ స్కిన్, వీళ్ళకి ఒక 50% ఆయిల్ మాత్రమే సెగ్రేట్ అవుతుంది వింటర్ సీజన్లో. సమ్మర్ సీజన్లో చూసుకుంటే వాళ్ళకి హెవీ ఆయిల్ అనేది సెగ్రేట్ అవుతూ ఉంటుంది ఫేస్ నుంచి. అదే మనకి వింటర్ సీజన్లో చూసుకుంటే మనకి అంత ఆయిల్ అనేది సెగ్రేట్ అవ్వదు, పర్లేదు. ఇట్స్ నౌ దే విల్ ఫాల్ ఇంటూ కాంబినేషన్ స్కిన్. వాళ్ళకి డ్రై ఉంటుంది, ఆయిలీ కూడా ఉంటుంది. సో మనకి సీజన్స్ బట్టి కూడా మన స్కిన్ టైప్ అనేది మారుతూ ఉంటుంది. మనకి ఎప్పుడు కూడా మన స్కిన్ టైప్ అనేది ఒకేలా ఉండదు. కానీ మీకు ఇంకా డౌట్ రావచ్చు,
బేస్డ్ ఆన్ అ స్కిన్ టైప్, లైక్ ఇప్పుడు వింటర్ సీజన్, సమ్మర్ సీజన్, బేస్డ్ ఆన్ దిస్ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ కొనుక్కోవాలంటే అస్సలు అవసరం లేదు. మనం జస్ట్ అప్లికేషన్ ఆఫ్ ద ప్రొడక్ట్ మనం చేంజ్ చేస్తే చాలు. మనకి ఇది ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉంటే మనకి డెఫినెట్లీ మనకి ఈ ఇష్యూ రాదు. నేను మీకు ఫర్దర్ వీడియోస్లో కూడా అప్లికేషన్ ఆఫ్ ద ప్రొడక్ట్ అనేది నేను మీకు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హోప్ దిస్ స్కిన్ టైప్ ఇష్యూ ఈజ్ క్లారిఫైడ్ ఫర్ యూ. మీకు మీ స్కిన్ టైప్, ఏ టైప్ ఆఫ్ స్కిన్ టైప్ ఐడెంటిఫై చేశారో ఈ మెథడ్స్ యూస్ చేసి నాకు కమెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీకు ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇస్తాను, ఎలాంటి ప్రొడక్ట్స్ మనం పర్చేస్ చేసుకోవాలి అండ్ బెస్ట్ అఫోర్డబుల్ ప్రొడక్ట్స్ కూడా నేను మీకు షేర్ చేస్తాను ఫర్ ఆయిలీ స్కిన్ అండ్ డ్రై స్కిన్ అండర్ 1000-1500 rupees, below 1500 and 1000 rupees. So wait till then. If you guys like my video, give it a big thumbs up, like, share and subscribe my YouTube channel Create with Shweta.